ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుందాం. మరి గత వారం దేవుని యొక్క మహాకృపను బట్టి, మరి ఆయన ప్రేరేపణను బట్టి దేవుని మహిమపరుస్తూ పాట పాడడం జరిగింది. దేవుని యొక్క కార్యాలను, ఆయన యొక్క మహిమను మనం ఆరాధించడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వేలాది వందనాలు. మరి వాక్య భాగంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు, స్తోత్రములు తండ్రి. వాక్యాన్ని ధ్యానించబోచుండగా నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. మా ఆలోచన కాదు, నీ ఆలోచన, నీ మాటలు మా నోటిపై ఉంచమని, పరిశుద్ధుడా నీ చిత్త ప్రకారం అర్థం చేసుకోవడానికి కృప చూపించమని సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగం ఆకాను సోపాం. ఇజ్రాయేలీయుల్ని ఐగుప్తు చెర నుంచి విడిపించి మోషే నాయకత్వంలో దేవుడు ఐగుప్తు నుంచి కనాను దేశం వైపుకి వాళ్ళని తీసుకువెళుతూ ఉన్న సమయంలో జరిగిన సంఘటన ఇది. మరి మోషే బాగా వృద్ధుడయ్యాడు. ఆయన కాలం చేసిన తర్వాత మోషే వంటి నాయకుడు కావాలి కనుక యెహోవా దేవుడు యెహోషువని నాయకుడిగా ఎంచుకున్నాడు. ఆయన మోషే ద్వారా ఎటువంటి మహిమ కార్యాలు చేశాడో అదేవిధంగా యెహోషువ ద్వారా కూడా మహిమ కార్యాలు చేస్తూ వచ్చాడు. మోషేకున్న గౌరవమే యెహోషువ కూడా ఇజ్రాయేలీల పాళెంలో ఆయనకుంది. అటువంటి నాయకుడిగా దేవుడు యెహోషువను కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు మోషే సమయంలో ఏ విధంగా అయితే ఎర్ర సముద్రము 2 పాయలుగా విడిపోయి ఆరని నేల మీద నడిచారో, అదేవిధంగా యెహోషువ సమయంలో కూడా దేవుని యొక్క మహాకార్యమును బట్టి యోర్దాను నది కూడా అదేవిధంగా ఏకరాశిగా ఉన్నప్పుడు ఆరిన నేల మీద వీళ్ళందరూ యోర్దాను నది దాటి యెరికో పట్టణం వైపు వాళ్ళు ప్రయాణం చేశారు. ఇప్పుడు యెరికో పట్టణంలో ఉన్న పరిస్థితిని గమనించడానికి యెహోషువ కొంతమంది స్పైస్ని పంపించి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి కనుక్కొని రమ్మన్నాడు. వాళ్ళకి రాహాబు అనే వేశ్య సహాయం చేస్తుంది. మనకి ఈ విషయాలు తెలుసు. మరి రాహాబు గురించి అక్కడ చెప్పబడింది. ఆ తర్వాత వాళ్ళు తిరిగి ఇజ్రాయేలీల పాళెంలోనికి వచ్చేసిన తర్వాత మరి యెహోషువ వాళ్ళ యొక్క జనాంగాన్ని దేవుడు ఈ విధంగా ఆజ్ఞాపిస్తాడు. మీరు యెరికో పట్టణం చుట్టూ ప్రతిరోజు ఒక రౌండ్ చొప్పున 6 రోజులు 6 రౌండ్స్ వేయాలి. 6 రౌండ్స్ వేసిన తర్వాత 7th డేని 7 టైమ్స్ మరలా యెరికో పట్టణం చుట్టూ ఆ ప్రహరీ గోడ ఏదైతే ఉందో దాని చుట్టూ, ఆ పట్టణం చుట్టూ 7 సార్లు దాని చుట్టూ తిరిగిన తర్వాత, ఒకే రోజులో 7 సార్లు చుట్టూ తిరిగిన తర్వాత ఆ గోడలు కూలిపోతే అప్పుడు మీరు లోపలికి ప్రవేశించి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోండి. కానీ ఇక్కడ దేవుడు ఒక విషయం చెప్తున్నాడు వాళ్ళకి, ఈ పట్టణం శపించబడినది, సో ఇందులో మీకు ఏమీ వద్దు, దీన్ని ఏది కూడా మీరు తీసుకోవద్దు అనే విషయాన్ని చాలా క్లియర్గా వాళ్ళతో చెప్పిన తర్వాత వాళ్ళని పంపించడం జరుగుతుంది దేవుడు. వీళ్ళు ఆ విధంగానే చేస్తారు. మొత్తానికి ఆ పట్టణం గోడలు కూలిపోతాయి, వాళ్ళు దాన్ని చెరపట్టి మొత్తం అంతా ధ్వంసం చేస్తారు. అలాగైతే అందులో ఉన్న ఇత్తడి పాత్రలు, లేకపోతే వెండి బంగారు పాత్రలు, ఇటువంటి పాత్రలన్నీ దేవుని యొక్క ధనాగారంలోకి చేర్చబడతాయి. మరి దేవుడు చెప్పింది ఏంటంటే వీళ్ళు ఏ విధమైన వస్తువులని అందులోంచి తీసుకోకూడదు అనేది దేవుడు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇజ్రాయేలీయు జనాంగం అంతా కూడా దానికి కట్టుబడి ఉంటారు. ఒక్కరు తప్పించి దానికి అందరూ కట్టుబడే ఉంటారు. ఆ ఒక్కరు ఎవరంటే ఆకాను. ఈ ఆకాను ఈ విధంగా దాన్ని దొంగతనం చేసి తన గుడారంలో పెట్టుకున్నాడు అనే సంగతి ఎవరికి తెలియదు. కానీ వీళ్ళు యెరికో పట్టణాన్ని స్వతంత్రించుకున్న తర్వాత మళ్ళీ హాయి పట్టణం వైపు వాళ్ళు ప్రయాణం చేసి దాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించినప్పుడు 3000 మందిని అక్కడ కాల్బలాన్ని పంపిస్తే 36 మందిని వాళ్ళు చంపేయడం జరుగుతుంది. చంపినప్పుడు ఇజ్రాయేల్ యొక్క పాలనలో చాలా గొప్ప రోదన అనేది స్టార్ట్ అవుతుంది. దేవుడి దగ్గర వాళ్ళందరూ ఏడుస్తారు. వాళ్ళ హృదయాలు నీరైపోతాయి. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు చనిపోయారనే భయమే కాదు, ఎంత దూరం వరకు తీసుకొచ్చాడు దేవుడు, వీళ్ళ మధ్యలో మనం ఇప్పుడు చచ్చిపోతామేమన్న భయం కూడా ఉంది వీళ్ళకి. అటువంటి భయంతో కూడా ఉన్నారు వాళ్ళు. మరి యెహోషువని వాళ్ళ పెద్దలు కలిసి దేవుని సన్నిధిలో గోనె బట్టలు కట్టుకొని
ప్రార్థన చేయడం మొదలెట్టారు. తండ్రి మమ్మల్ని కాపాడు, ఇదిగో మమ్మల్ని ఎంత దూరం తీసుకొచ్చావు, ఇప్పుడు చచ్చిపోతే నీ యొక్క పేరుకి ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో, ఈ విధమైన మాటలన్నీ అక్కడ మొదలైనవి. ఇలా ప్రార్థన చేస్తుంటే అప్పుడు యెహోవా దేవుడు ఏమని చెప్తాడంటే, నువ్వు ఎక్కడెందుకు మోకాళ్ళు వేసి నీ తల నేల మీద పెట్టుకున్నావు, వెళ్ళి ఇజ్రాయేలీ ప్రజల్లో జరిగిన తప్పుని గమనించు. వాళ్ళు నా ఎదురు పాపం చేసి ఉన్నారు, నా ఎదురు తప్పు చేసి ఉన్నారు, నువ్వు వాళ్ళని ఫైండ్ అవుట్ చేయని చెప్పినప్పుడు పెద్దలందరినీ పిలిపించి, రేపు మీరందరూ పరిశుద్ధపరచుకోండి, దేవుడు మీలో ఉన్న శాపగ్రస్తమైన దాన్ని బయట పెట్టబోతున్నాడు అని చెప్పి, మర్నాడు ఆయన దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఏ గోత్రం అయితే తప్పు చేసిందో ఆ గోత్రాన్ని పిలిచి, ఈ ఆకాను యోధా గోత్రానికి సంబంధించిన వ్యక్తి. దేవుడు యోధా గోత్రంలో తప్పు జరిగిందని చెప్పినప్పుడు యోధా గోత్రం వాళ్ళని పిలిచారు. వాళ్ళ వంశాల్లో ఎవరి వంశంలో తప్పు జరిగింది, ఆ వంశాల్లో ఉన్న కుటుంబాలు ఏ కుటుంబంలో ఈ తప్పు జరిగింది, ఎవరు చేశారు ఈ తప్పు అనేది మొత్తం అంతా దేవుడి యొక్క మహాశక్తిని బట్టి యెహోషువకు ఒక్కరిని సెగ్రిగేట్ చేసి ఆకాన్ని బయట తీసుకొస్తాడు. మరి కుమారుడా, నా ఎదురు మొత్తం అంతా ఒప్పుకో, ఏం జరిగింది అని చెప్పినప్పుడు ఆకాన్ని మొత్తం అంతా ఒప్పుకున్నాడు. నేను షీనారు వస్త్రాన్ని తెచ్చుకున్నాను, కొంత వెండి తెచ్చుకున్నాను, కొంత బంగారం తెచ్చుకున్నాను, ఇదిగో నా గుడారంలో నేను పాతి పెట్టాను అని మొత్తం అంతా ఒప్పుకుంటాడు. మరి దేవుడు ఇక్కడ ఏమని చెప్తాడంటే, మీరు వెళ్ళి ఆ శపితమైన దాన్ని, ఈ ఇజ్రాయేలీల పాళెం మీదకి ఈ శాపాన్ని తెచ్చిన వారిని సమూలంగా నాశనం చేస్తేనే కానీ తిరిగి మీరు విక్టరీ పొందలేరు అని చెప్పినప్పుడు, ఆకాను తనకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ని, తన యొక్క ఆస్తిని, వాళ్ళందరినీ తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపడం జరుగుతుంది. దేవుడు చెప్పినట్టుగా వాళ్ళ మీద తీర్పు అనేది వీళ్ళు చేయడం జరుగుతుంది. ఇది ఆకాను పరిస్థితి. ఆకాను ఇక్కడ చేసి తప్పేటంటే, దేవుడు ఏదైతే శాపగ్రస్తముగా ఎంచాడో దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. దాన్ని ఆశించి అది దేవునికి ఇష్టము కానిది, శపితమైనది అని తెలిసి కూడా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. మరి దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఆయన వీళ్ళ యుద్ధానికి వెళ్ళకముందు, ఎరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకునకముందు, ఎరికో పట్టణం చుట్టూ వీళ్ళ రౌండ్స్ వేయకముందే ఆయన వాళ్ళతో చెప్పిన విషయాలు ఏంటంటే, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 17, 18, 19లో చూసినట్లయితే మనకి అక్కడ దేవుడు చెప్పిన విషయాలు ఏంటో క్లియర్గా అర్థమవుతాయి. ఈ పట్టణమును, దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. ఈ పట్టణము, అందులో ఉన్న మొత్తం కూడా యెహోవా వలన శపించబడింది. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటినున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. రాహాబు చేసిన ఫేవర్ను బట్టి తను బతికింది, కానీ లేకపోతే వాళ్ళందరూ చనిపోవలసిన వాళ్ళే. ఎందుకు? అక్కడున్న పరిస్థితులు, ఎరికో పట్టణంలో ఉన్న పరిస్థితులు ఏమీ బాలేదు. సొదొమ గొమొర్రాలో ఏ విధంగా అయితే పాపంతో నిండిపోయిందో ఇందులో కూడా పాపంతో నిండిపోయింది. అందుకనే వాళ్ళకి తీర్పు అనేది అక్కడ రావడం జరిగింది. అందుకనే దేవుడు వాళ్ళని సంహరించడానికి అలో చేశాడు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు, ఆ పట్టణములో ఉన్నదంతయు కూడా యెహోవా వలన శపించబడెను, అది ఎవరిని ముట్టుకోవద్దని చాలా క్లియర్గా దేవుడు ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. 18వ వచనంలో చూసినట్లయితే, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఒకవేళ ఈ శపించబడిన దానిలోంచి కొంచెమైనా సరే మీరు తెస్తే గనక ఈ శాపగ్రస్తమైనది అది మిమ్మల్ని శాపంగా మారుస్తుంది, మీరు తెచ్చినందుకు ఇజ్రాయేలీయుల మీద కూడా శాపాన్ని తీసుకొస్తుంది అనే విషయాల్ని అక్కడ చెప్తున్నాడు. మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు కనుక శపింపబడిన దాన్ని ముట్టుకోకూడదు. వెండియు బంగారమును, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రను యెహోవా ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారంలో నుంచవలెను. ఓకే, దేవుడికి చెందవలసినవి దేవునికి చెందాయి, మిగిలినది శపించబడినది గానుగా ఉంది. దేవునికి చెందవలసినవి ప్రతిష్ఠించబడ్డాయి కనుక అవి శుద్ధి చేయబడ్డాయి. మిగిలినవి శపించబడిన దానిగా ఉన్నాయి, దాన్ని ముట్టుకోవద్దన్నాడు. కొంచెమైనా సరే దాన్ని తెచ్చుకోవద్దన్నాడు. అది తెచ్చుకుంటే కనుక మీరు శాపగ్రస్తులు అవుతారు. తెచ్చుకున్నందుకు ఇజ్రాయేలీయుల
పాళెం అంతటి మీదకి శాపం వస్తుంది, వాళ్ళు బాధపడతారు అనేది చాలా క్లియర్గా దేవుడు చెప్పేశాడు. అయినా సరే ఇజ్రాయేలీల్లో ఉన్న అంతమంది, ఆ ఇజ్రాయేలీ చాలా లక్షల మంది ఉన్నారు, వాళ్ళలో ఎవ్వరూ చేయలేదు ఈ పని. కానీ ఆకానుకి బుద్ధి పుట్టింది. ఏం బుద్ధి పుట్టింది? దురాశ మాట. అతను ధనాన్ని చూశాడు, అది కావాలనుకున్నాడు. ఆ షేనారు వస్త్రం అందంగా కనబడింది, అది కావాలనుకున్నాడు. దేవుడికి ఇష్టం కాకపోయినా సరే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. యెహోషువ కూడా యెరికో పట్టణం మీద కొన్ని కర్సెస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ ఏమని జరిగిందంటే 6వ అధ్యాయంలోనే 26వ వచనంలో చూసినట్లయితే, ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి, వాళ్ళందరి చేత ప్రమాణం చేయించాడు ఆయన. వారికి ఇలాగ ఆజ్ఞాపించను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులు నిలువబెట్టగా వాని కనిష్ఠ కుమారుడు చచ్చును. దేవునికి ఇష్టం లేని పనిని ఒకవేళ నువ్వు తలంచితే ఈ విధంగా జరుగుతుందని ఆయన శాపవచనాలు కూడా దానికి పెట్టడం జరిగింది. యెహోవా దేవుడు ఆయన ముందుగా చెప్పాడు అది శపించబడిందని. మరి యెహోషువ కూడా తర్వాత దాన్ని మరి ఒకసారి జనాలందరికీ చెప్తూ దాని మీద కొన్ని కర్సెస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే ఆకాను యొక్క జీవితం ఏమైంది? తను, తన కుటుంబం వారు మొత్తం అందరూ కూడా వాళ్ళకి ఇంకా భూమి మీద ఎగ్జిస్టెన్స్ అనేది లేకుండా వాళ్ళ జీవితాలు అయిపోయాయి కదా. ఇది ఎప్పుడు? పాత నిబంధన కాలంలో ఈ విధంగా జరిగింది. ఆన్ ద స్పాట్ తీర్పు అనేది జరిగిపోయింది. మరి ఆకాను చూస్తే ఆకాను ఎక్కడవాడు? ఇజ్రాయేలీల్లో వాడే. దేవుడు అంటే తెలిసినవాడే, దేవుని యొక్క మహాత్మ్యం తెలిసినవాడే, ఆయన యొక్క మహిమ తెలుసుకున్నవాడే, తను అనుభవించిన వాడే, దేవునితో పాటు నడిచినవాడే. మరి అటువంటి ఆకాను దేవుడికి ఇష్టం కాని పని చేశాడు కదా. పాత నిబంధనలు ఈ విధంగా జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే ఆకాను ఏం చేశాడు? శపితమైంది తెచ్చుకున్నాడు, బాగానే ఉంది. అక్కడ మెయిన్ జరిగింది ఏంటంటే దేవుడు ఒక నిబంధన చేశాడు, ఆ నిబంధనని ఆకాను బ్రేక్ చేశాడనమాట. ఎప్పుడైతే దేవుడిచ్చిన నిబంధనని బ్రేక్ చేస్తారో, అంటే మీరి ప్రవర్తిస్తారో, తన జనులతో తను చేసిన నిబంధనని ఎప్పుడైతే మీరతారో, మీరినప్పుడు దేవుడు తన జనులకి ఆ నిబంధనలో కల్పించే ప్రొటెక్షన్ అనేది వాళ్ళు కోల్పోయారు. హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు వాళ్ళని అగ్గలేదు. అక్కడ హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు చాలామంది చనిపోయారు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఇజ్రాయేల్ మధ్యలో పాపం జరిగింది, వాళ్ళు నా నిబంధనని మీరారు, ది బ్రోక్ ఇన్ ద కవనెంట్ అని చెప్తున్నాడు దేవుడు. కవనెంట్ని బ్రేక్ చేశారు. సో ఆ కవనెంట్ని బ్రేక్ చేశారు కనుక తిరిగి దేని వల్ల అయితే అది బ్రేక్ అయిందో దాన్ని పూర్తిగా మీలోంచి బయటికి తీసుకొస్తేనే కానీ మీరు తిరిగి విక్టరీని పొందలేరు అని దేవుడికి చాలా క్లియర్గా చెప్పేశాడు. యెహోషువ గ్రంథంలోని 7వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, ఇజ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తన సామానులో దాచి ఉంచుకున్నారు. ఓకే, దేవుడు వాళ్ళతో చేసిన నిబంధన వాళ్ళు మీరారని దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆయన తీసుకొని తెచ్చుకున్న విషయాన్ని బట్టి ప్రాబ్లం రాలే, దేవునితో కలిగి ఉన్న నిబంధనని మీరినందుకు ప్రాబ్లం వచ్చింది. అది బంగారమా, వెండా, లేకపోతే ప్రశస్తమైన వస్త్రమా, లేకపోతే కాస్ట్లీ వస్త్రమా అనేది పక్కన సెకండరీ. ప్రైమరీ ఏంటి అంటే దేవునితో ఉన్న నిబంధనని బ్రేక్ చేయడం అనేది మెయిన్ పాయింట్. అక్కడ ఆకాను చేసిన పని ఏంటంటే ఆయనకున్న స్వభావం దేవుని యొక్క సన్నిధిలో నుంచి బయటకు వచ్చాడు. ఆయన అంటే దేవుడు ఆయన నిబంధన చేసినప్పుడు ఆ నిబంధనలో ఆయన జనులకి కొన్ని రైట్స్ అనేవి వాళ్ళకు వచ్చాయి. వాళ్ళ చుట్టూ దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంది, వాళ్ళకు రాజుగా దేవుడే ఉన్నాడు, వాళ్ళకి వాళ్ళ ప్రయాణాల్లో అన్ని విషయాల్లోనూ దేవుడు హెల్ప్ చేస్తూనే వచ్చాడు, వాళ్ళకి చుట్టూ ప్రొటెక్షన్గా ఆయన ఉన్నాడు.
వాళ్ళ మీదకి ఏ దేశం వచ్చి పడిపోకుండా వాళ్ళకి ఎప్పుడు గెలుపునిస్తూ వాళ్ళ శత్రువులను ఓడిస్తూ ఆయన ఫుల్ ప్రొటెక్షన్తో వాళ్ళని తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ ఏమైంది, ఆకాను చేసిన పని వలన మొత్తం ఇజ్రాయేలీల పాళెం అంతటికి ప్రాబ్లం వచ్చేసింది. ఎందుకు, నిబంధన అనేది బ్రేక్ అయింది. సో ఇప్పుడు ఆ నిబంధన మరలా తిరిగి కట్టబడాలంటే ఏదైతే బ్రేక్ చేసిందో దాన్ని పూర్తిగా తీసి బయటపడేయాలి. ఆ నిబంధనలోకి ఏదైతే ఎంటర్ అయిందో, అది ఎక్కడైతే బ్రీచ్ అయిందో దాన్ని మొత్తం అంతటిని తీసి బయట పెట్టాలి. అప్పుడు అది తిరిగి బిల్డ్ అవుతుంది. సో అందుకనే యెహోషువ వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా వాళ్ళందరినీ తీసేసి వాళ్ళని సంహరించడం జరిగింది. అప్పుడు తిరిగి మరలా ఈ యెహోషువ వాళ్ళ గ్రూప్ అంతా కలిసి హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని స్వతంత్రించుకుంటారు, తిరిగి వాళ్ళు విక్టరీ పొందుకుంటారు. కవనెంట్ బ్రేక్ అయినప్పుడు గాడ్స్ పవర్, గాడ్స్ గ్లోరీ అనేది మనిషిని విడిచిపోయింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇదే విషయం సంసోను జీవితంలో కూడా జరిగింది. సంసోను దెలీలాని ఇష్టపడ్డాడు. తనకున్న బలహీనతను బట్టి ఎక్కువసార్లు ఆమె తన బుర్ర తినేయడంతో తనకి ఇంకా చచ్చిపోవాలనిపించి తన విషయాన్ని దెలీలాకి చెప్పడం జరుగుతుంది. ఏంటి తన విషయం అంటే, నేను నాజీరు వ్రతం చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి నా తల మీద మంగళకత్తెర పడలేదు, నా పవర్ అంతా నా హెయిర్లో ఉంది, అది కట్ చేస్తే నాకు శక్తి పోతుంది అనే సీక్రెట్ ఆయన దెలీలాకు చెప్పడం జరిగింది. దెలీలా ఫిలిష్తీయులతో కలిసి సంసోను పట్టుపడడానికి సహాయపడింది. ఇక్కడ జరిగింది ఏంటంటే, చిన్నప్పటి నుంచి తను పెంచుకున్న హెయిర్ని కట్ చేయడం వలన ప్రాబ్లం రాలే. ఇక్కడ తన పుట్టుక సమయంలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం గమనించాలి. ఇక్కడ చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3 నుంచి మనం చదువుకున్నట్లయితే సంసోను యొక్క తల్లితో యెహోవా దూత వచ్చి మాట్లాడుతున్న మాటలు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతియే కుమారుని కందువు. నీవు గొడ్రాలై ఉన్నావు కదా, నీ కుమారుని కంటావు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము. లోపలున్న బిడ్డ గురించి తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపవిత్రమైనది తన్ని తాకకూడదు అనే విషయం అట. నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా, గొడ్రాలై ఉన్న సంసోను యొక్క తల్లికి దేవుని దూత వచ్చి మాట్లాడుతున్న మాటలు. ఏమని చెప్తున్నాడు, నువ్వు ఒక కుమారుని కనబోతున్నావు, ఇతను దేవుని యొక్క శక్తితో నింపబడిన వాడిగా ఉంటాడు కనుక ఎటువంటి అపవిత్రత నిన్ను తాకకూడదు, అతని మీద కూడా రాకూడదు. సో నీవు ఈ విధంగా ఉండాలి, నీ కుమారుడు ఈ విధంగా ఉండాలి, తను నాజీరు చేయబడిన వాడిగా ఉండాలి, తను పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడిగా తను ఉండాలి అనే విషయాల్ని తన తల్లితో చెప్పాడు. సంసోన్కి చిన్నప్పటి నుంచి కూడా మంగళకత్తి అనేది తన తల మీద పడలేదు. ఇక్కడ నిబంధన ఏంటి, నాజీరు వ్రతం అనేది నిబంధన కదా. నిబంధన నాజీరు వ్రతం అని చెప్పినప్పుడు అక్కడ హెయిర్లో ఏమీ లేదు, కానీ నిబంధన అనేది బ్రేక్ అవడం వలన ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు చూడండి, వరుసగా చాలా విక్టరీస్ చూస్తాము. ఉన్నటువంటి సడన్గా ఒకరోజు మర్నాడు తిరిగి లేచేటప్పటికి ఇంకా విక్టరీస్ అన్నీ ఆగిపోయినాయి, ఏమీ జరగట్లేదు. దేవుని యొక్క శక్తి మనలో లేనట్టుగా, చచ్చుబడిపోయినట్టుగా ఆ ఫీలింగ్ వస్తుంది అనుకోండి. అది ఎట్లా ఉంది, నిన్న నైట్ వరకు అన్ని విక్టరీసే, అన్ని విషయాల్లోని విజయాలే, పొద్దున్న లేచేటప్పటికి మొత్తం పవర్స్ అన్నీ పోయినాయి. పొద్దున్న లేచేటప్పటికి నార్మల్గా ఏమీ చేతగాని వాడిలాగా, దేవుని యొక్క శక్తి లేని వాడిలాగా మిగిలిపోయాడు సంసోను. ఇజ్రాయేల్ కూడా పరిస్థితి కూడా అదే. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు, కావలసినవన్నీ తిన్నారు, తాగారు. దేవుడి ద్వారా అనేకమైన విషయాల్లో వాళ్ళకి ప్రావిడెన్స్ చాలా వచ్చింది.
యోర్దాను నదిని కూడా వాళ్ళు దాటడం జరిగింది ఆరిన నేల మీద. మహా గొప్ప కార్యాలన్నీ వాళ్ళ జీవితాల్లో జరిగాయి. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు వాళ్ళ కళ్ళ ముందు చూశారు. కానీ నిబంధన ఎప్పుడైతే బ్రేక్ అయిందో మర్నాడే గొప్ప అపవిజయం. ఎందుకు? దేవుని యొక్క ప్రొటెక్షన్ లేయర్లో నుంచి వాళ్ళు బయటికి రావడం జరిగింది. దేవుని యొక్క ప్రొటెక్షన్ లేయర్లోంచి బయటికి రావడం జరిగింది. అంటే అపవిత్రత లోపలికి ఎంటర్ అయింది. సో ఇక్కడ గమనించవలసింది ఏంటి? దేవుడు తన జనాంగాన్ని ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళు దేవునితో పాటు నడిచేవారిగా ఉంటారు కనుక వాళ్ళకి దేవునితో పాటు నడవడానికి కావలసిన పవిత్రత, పరిశుద్ధత అనేది వాళ్ళు కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని చెప్పిన విషయాల నుంచి బయటకు వచ్చామో అప్పుడు అపవిత్రత అనేది లోపలికి వస్తుంది కనుక, ఆ నిబంధన నుంచి బయటకు వస్తాం కనుక ప్రాబ్లమ్స్ అనేవి అపవిత్రతతో పాటు వస్తాయి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, ఇది అంతా పాత నిబంధన. పాత నిబంధనలు ఈ విధంగా జరిగింది. ఇప్పుడు కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే దేవుడు దయాదాక్షిణ్యాలు గలవాడు. మనం ఏమైనా తప్పు చేస్తే ఆయన క్షమిస్తాడు. అంత బాగానే ఉంది. మన తప్పులన్నీ ఆయన క్షమించాడు. పాపం అనేది మన దగ్గర లేకుండా పూర్తిగా తీసేశాడు ఆయన కదా. ఇప్పుడు ఈస్ట్కి వెస్ట్కి ఎంత దూరమో పాపానికి మనకి అంత దూరం అలా చేశాడు ఆయన. అంటే పాపాన్ని ఆయన ఎంచడు. ఇంకా యోహాను పత్రికలు మనం చూసినట్లయితే అవి నూతన నిబంధనలోనే కదా. అందులో ఏం చెప్పబడుతుంది? వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు. నువ్వు వెలుగు సంబంధివా అయితే దేవుని సంబంధివి. నువ్వు వెలుగు సంబంధివా అయితే దేవుడు చెప్పిన విధంగా నువ్వు నడుస్తావు. నువ్వు వెలుగు సంబంధివా అయితే నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు. నువ్వు వెలుగు సంబంధివా, దేవుడు ఏమైతే చెప్తాడో అది నువ్వు నెరవేరుస్తావు. నువ్వు ప్రేమ కలిగిన ఉంటావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవునిలో నిలిచి ఉంటావు. ఇవన్నీ ఆయన మాట్లాడుతున్నాడు కదా. మొదటి యోహాను పత్రికలోనే మొదటి 4 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఇవన్నీ వెలుగు సంబంధి, చీకటి సంబంధి, ఈ విషయాలన్నీ కూడా మనం అక్కడ చూస్తాం. ఆయన అక్కడ ఏం చెప్తున్నాడు? మనం వెలుగు సంబంధంగా ఉంటే గనక దేవుని ఇచ్చిన ఆజ్ఞలు మనం గైకొంటాం. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి. అక్కడ ప్రధానంగా మనం చెప్తున్న ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి. ఒకవేళ నీ సహోదరుని ప్రేమిస్తేనే నువ్వు దేవుడి చిత్తానుసారం నడిచిన వాడు, వెలుగు సంబంధిగా ఉంటావు, అబద్ధికుడు కాదు. ఒకవేళ నువ్వు నీ సహోదరుని ప్రేమించకుండా నేను దేవుడిలో ఉన్నానని చెప్తుంటే నువ్వు అబద్ధికుడివి, నువ్వు చీకటి సంబంధివి అనే విషయాల్ని చాలా క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అక్కడ కదా. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాం. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాం. ఆయనతో పాటు నూతన నిబంధనలో ఉన్నాం కదా. నూతన నిబంధనలో ఉన్నప్పుడు మనం పవిత్రతకి సంబంధించిన వ్యక్తులుగా, పరిశుద్ధతకు సంబంధించిన వ్యక్తులుగా, దేవుని చిత్త ప్రకారం నడుచుకున్న వ్యక్తులుగా, దేవుణ్ణి ఆశ్రయించి ఆయన్ని అనుసరించే వ్యక్తులుగా, వెలుగు సంబంధులుగా మనం ఉండాలి. ఇప్పుడు మనం రక్షించబడ్డాం. మనం ఇంకా పాపం చేసినా సరే మనకేమీ పాపం అంటదు, పాపానికి సంబంధించిన మరణం మన తాకదు అని మనం అనుకుని పాపం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు? మనం వెలుగు సంబంధులం కదా, వెలుగులోనే ఉండాలి. దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు మనం కూడా పరిశుద్ధులుగా ఉండవలసింది కదా. సో మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అంటే మనం ఈ లోకానికి సంబంధించిన పాపం వైపు, ఈ లోకానికి సంబంధించిన ధనదాహం వైపు కానీ, నేత్రాశ, శరీరాశ, జీవపడం అనేది లోకంలో ఉంటుంది కానీ దాని వైపు మనం చూడకుండా మనం దేవుని వైపు చూడాలి. అప్పుడు అపవిత్రత అనేది శాపగ్రస్తమైనది ఈ లోకంలో ఉంది కనుక శాపగ్రస్తమైనది మనలోనికి రాదు. నిబంధన అనేది బ్రేక్ అవ్వదు. ఈ నిబంధన బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంటుంది? దేవునిలో ఉన్న వాళ్ళకే. ఆకానేమి బయటోడు కాదు, సంసోనేమి బయటోడు కాదు, వాళ్ళు దేవుని పిల్లలే. ఇస్కరియోతు యూదా దేవునితో పాటు తిరిగాడు, దేవునితో పాటు మహిమ కార్యాలు చేశాడు, దేవునితో పాటు ప్రార్థన చేశాడు, దేవునితో పాటు తిన్నాడు, దేవునితో పాటే ఉన్నాడు కదా. మిగిలిన 11 మంది శిష్యులు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా ఉన్నాడు. కానీ అపవిత్రత తనలోనికి ఎంటర్ అయిపోయింది కదా. అతను బ్రేక్ చేసేసాడు, ఆ కవనెంట్ని బ్రేక్ చేసాడు, ప్రాబ్లం వచ్చేసింది. అదేవిధంగా
దేవుడి చేత ఎన్నుకోబడిన అనేక మంది సేవకులు ఉన్నారు ఇప్పుడు కదా. దేవుని చేత ఎన్నుకోబడిన అనేక మంది సేవకులు ఉన్నారు. నూతన నిబంధనలో, ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు ఏదైతే శపిస్తాడో, దేవుడికి ఏదైతే ఇష్టం లేదో అది శాపగ్రస్తంగా ఎంచబడింది. దాన్ని ఎవరైతే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారో అది ఆ ఇంటి వారికి, వాళ్ళ యొక్క ఆ రాజ్యానికి కూడా శాపాన్ని తీసుకొచ్చి పెట్టింది. మరి నూతన నిబంధనలో మనం ఉన్నాం కనుక నూతన నిబంధనలో ఏ విధంగా ఉంది? మనం పవిత్రులుగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉంది. మన నీతి కార్యాలు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవుడు ఏ విధంగా అయితే మనం ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ దేవునికి ఇష్టానుసారంగా లేకపోయినట్లయితే మనం అబద్ధికులుగా జీవించే అవకాశం ఉంది కదా. యోహాను పత్రికలో చెప్తున్న విషయం అదే కదా. ఒకసారి నూతన నిబంధనలో శాపగ్రస్తమైంది ఏంటనేది ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం. గల్తీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఏ విధంగా ఉంటుందంటే, ధర్మశాస్త్రం విధించిన క్రియలకి లోనైన వారందరూ శాపానికి లోనైన వారుగా ఉంటారు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్ర క్రియలు చేయనట్లయితే శాపగ్రస్తులు అవుతారు అనే విషయాన్ని మనం అక్కడ తెలుసుకుంటాం. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఇది ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయం. మనం అందరం ధర్మశాస్త్రాన్ని మీద ఆధారపడలేము, విశ్వాసం మీద ఆధారపడి ఉన్నాం కనుక, విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా ఎంచబడ్డాం కనుక మనం యేసయ్య ద్వారా నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథానికి సంబంధించిన క్రియలు, ఇవన్నీ ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి? పాత నిబంధనలో మనకు కనబడతాయి. ఇప్పుడు నవీన స్వభావాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనం నూతన నిబంధనలో ఉన్నాము. మనకి పాపానికి సంబంధించిన జీతం మన మీద రాకుండా దేవుడు మొత్తం తీసేయడం జరిగింది. పాపాన్ని మన నుంచి దూరం చేసేయడం జరిగింది. మనకి కృపను అనుగ్రహించి ఆయన రాజ్యంలో మనకి ప్రవేశం జరిగింది. ఇప్పుడు మనందరం కూడా దేవుని రాజ్య సంబంధులంగా ఉన్నాం, వెలుగు సంబంధులంగా ఉన్నాం. ఒకవేళ వెలుగు సంబంధులంగా ఉండి నీ తోటి సహోదరుని ప్రేమించకపోతే వాళ్ళది వేరే కేటగిరీ కదా. వాళ్ళు అబద్ధికులుగానే ఉన్నారు. వాళ్ళకి తండ్రి ఎవరో తెలియదు, కుమారుడు ఎవరో తెలియదని వాక్యం చెప్తుంది. గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చూసినట్లయితే, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మరి ఇక్కడ ఈ వచనాన్ని మనం అర్థం చేసుకుంటే, సువార్తని మార్చి భిన్నంగా చెప్తే గనక, సువార్తని వక్రీకరిస్తే గనక వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు అని ఈ వాక్యం చెప్తుంది. అపోస్తుల ద్వారా ప్రకటింపబడిన సువార్త గాక, యేసయ్య ఇచ్చిన శక్తిని బట్టి అపోస్తుల ద్వారా ప్రకటింపబడిన సువార్త గాక వేరొక సువార్తను ఎవరైనా చెప్పినట్లయితే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారని ఇక్కడ రాయబడి ఉంది. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవుతాడు. సువార్తని వక్రీకరిస్తే, సువార్తని వేరొక సువార్తగా మార్చి చెప్తే గనక వాడు శాపగ్రస్తుడు అవుతాడని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడిచ్చిన రాజ్యానికి సంబంధించిన విషయంలో, దేవుని రాజ్య సంబంధులుగా మనం ఉంటున్నప్పుడు, ఆయన నూతన నిబంధనలో ఆయన మనతో నూతనంగా ఒక నిబంధన చేసుకున్నాడు. ఆయన నూతనంగా నిబంధన చేసుకున్నాడు. ఈ నూతన నిబంధనలోనికి మనం ప్రవేశించాం. నూతన నిబంధనలోనికి ప్రవేశించిన తర్వాత అంటే దేవుని సేవకులుగానే ఉన్నాం, దేవుణ్ణి విశ్వసించాం, దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటున్నాం. ఒకవేళ వచ్చినప్పుడు తర్వాత దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత పడిపోయిన స్థితిలో ఉంటే, విశ్వాసం బద్దలైపోయి ఆయన సువార్తని భిన్నముగా ప్రకటిస్తే అప్పుడు అతడు శాపగ్రస్తుడని వాక్యం సెలవిస్తుంది కదా. ఇప్పుడు మనం ఉన్నది నూతన నిబంధన. దేవుడు మనతో నూతనంగా నిబంధన చేశాడు. ఈ నూతన నిబంధనలో ఉన్నప్పుడు మనం గ్రేస్తో మనం బ్రతుకుతున్నాం. అయినప్పటికీ మరి రక్షణని మనం
చివరి వరకు కొనసాగించాలి కదా. ఈ రక్షణని మధ్యలో కూడా పోగొట్టుకునే అవకాశం ఉందని అర్థం. చివరి వరకు కాపాడుకోవాలి అంటే దాని అర్థం ఏంటి? మధ్యలో పోయే అవకాశం ఉందనే కదా. ఆ మధ్యలో పోయే అవకాశం ఉంది కనుక ఎక్కడైనా సువార్తను మార్చి ప్రకటిస్తున్నారేమో జాగ్రత్తగా చూసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఆకాను స్వభావం వంటి స్వభావం ఎక్కడైనా లోపల వస్తుందేమో, మొలుస్తుందేమో, ఆ వేరు రాకుండా కాపాడుకోండి అని దేవుడు చెప్తున్నాడు. మరి ఇంకా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడినై ఉండకూడదును. ఇక్కడ శాపగ్రస్తుడు అంటే ఇంకొక డెఫినేషన్ ఏంటి? క్రీస్తు నుండి వేరై ఉండడం అన్నమాట. క్రీస్తులోనికి వచ్చేసావు, ఇప్పుడు క్రీస్తు నుండి వేరై ఉంటే అది శాపగ్రస్తం. రక్షణలోనికి రానంత వరకు ఒకటి, నీకు రక్షణ లేదు, ప్రకృతి సంబంధంగా ఉన్నాను. రక్షణలోనికి వచ్చావు, నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు నడవవలసినది పోయి క్రీస్తు నుండే వేరే ఒకసారి మారు మనసు పొంది తిరిగి వెనక్కి పడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి శాపగ్రస్తులు అని చెప్తున్నారు దేవుడు అక్కడ ఇచ్చిన వాక్యాలను బట్టి. వాళ్ళు శాపగ్రస్తులు, దేవునికి వేరే ఉంటే, ఆయన సువార్తని భిన్నంగా ప్రకటిస్తే వాడు శాపగ్రస్తులని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉందంటే, ఇప్పుడు చాలామంది జీవితాల్లో మనం చూసినట్లయితే దేవునిలోనికి వాళ్ళు వస్తారు, దేవునిలో ఎదుగుతారు, బాగా ప్రార్థనా పరులుగా ఉంటారు, వాక్యాలు చెప్తారు. కానీ ఇంకా ఎక్కడో వాళ్ళకి ఈ లోకానికి సంబంధించిన పారంపర్యాచారం అనేది వాళ్ళ జీవితాల్లో కనబడుతూ ఉంటుంది. అది శాపగ్రస్తం అని తెలిసినా వాళ్ళ జీవితాల్లో కనబడుతూనే ఉంటుంది. అయినా సరే దేవుడు ఇంకొక అవకాశాన్ని కూడా ఆయన ఇస్తాడు. అవకాశాన్ని ఇస్తున్నాడు. అక్కడ ఆకానికైతే అవకాశం లేదు, కానీ ఆకాను మొత్తం ఫ్యామిలీని అంతా పోగొట్టేసుకున్నాడు, తను కూడా పోయాడు. ఇక్కడ యేసుక్రీస్తుల వారి యొక్క దయా, కృప, కనికరాన్ని బట్టి, ఆయన మహాకృపను బట్టి ఆయన ఇంకా అవకాశం ఇస్తాడు. ఏంటంటే రికన్సైల్ అవ్వమని చెప్తున్నాడు ఆయన. ఎప్పుడైతే రికన్సైల్ అవుతామో అప్పుడు దేవుడు మరలా నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాడు, మరలా నిన్ను తన రాజ్యంలోనికి లోపల తీసుకురావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉండి, దేవుని పిల్లలతో నడిచి, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుని, దేవునితో పాటు నువ్వు జీవించి, ఆయన ప్రేమను ఎరిగి, ఆయనతో పాటు అన్యోన్య సంబంధంలో ఉండి ఉన్నట్టుండి నువ్వు దురాత్మ అంధకార శక్తుల వైపు నువ్వు నడిస్తే, దురాత్మ అంధకార శక్తుల యొక్క శక్తుల మీద ఆధారపడితే, సౌలు జీవితం ఏ విధంగా ఉంది? సౌలు దేవుడి చేత అభిషేకింపబడిన వాడే కర్ణపిశాచి దగ్గరికి పోయాడు. కర్ణపిశాచి దగ్గరికి పోతే ఆయన ఏమైనా ఊరుకుంటాడు? దేవుడు రోషం కలిగిన దేవుడు కదా ఆయన. మరి ఆయన ఏమి ఊరుకోలేదు. ఆయన ఊరుకోలేదు కదా, తన రాజ్యాన్ని కొట్టేశాడు. ఆయన వేరొక రాజుని ఎన్నుకున్నాడు. మరి కొత్త నిబంధనలో మనకి రికన్సైల్ అవ్వడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. రికన్సైల్ అయితే దేవుడు ఆయన సన్నిధిలో తిరిగి చేసిన దాన్ని బట్టి ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన పాదాల దగ్గరికి వస్తే తిరిగి మళ్ళా హత్తుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రేమని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది జుంట తేనెదారుల కన్నా మధురంగా ఉంటుంది ఆయన ప్రేమ కదా. పాత నిబంధనలో ఇజ్రాయేల్కి ఆయన ఏమని చెప్తున్నాడంటే, యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయము 12 నుంచి చూసినట్లయితే, కాబట్టి ఇజ్రాయేలీలు శాపగ్రస్తులే, తమ శత్రువులు ఎదుట నిలువలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి నీ జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగ చెప్పు, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునడి. ఇజ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలరా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలం చేయ వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు.
అక్కడ దేవుని యొక్క నిబంధనలో ఉన్న ప్రొటెక్షన్ వాళ్ళ చుట్టూ నిలిచి ఉండాలంటే, దేవుని వాళ్ళతో పాటు నడిచి ఉండాలంటే, నిలిచి ఉండాలంటే వాళ్ళు చేయవలసింది ఏంటి? వాళ్ళలో ఉన్న ఆ శాపగ్రస్తమైనది ఏదో తీసి బయటపడేయాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళలో ఉన్న శాపగ్రస్తమైనది ఏదో పూర్తిగా తీసి బయట పడేస్తే తిరిగి వాళ్ళు దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు, దేవుని యొక్క సహవాసాన్ని పొందుకుంటారు, దేవుడిచ్చే విక్టరీని వాళ్ళు రుచి చూస్తారు. ఇక్కడ రికన్సైల్ అవ్వడానికి అవకాశం ఉంది కదా. నూతన నిబంధనలో అది మరింత ఎక్కువగా ఉంది. సంసోను కూడా, న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను కూడా రికన్సైల్ అవుతాడు. ఆయన కళ్ళు పీగేసి ఆయన చైన్స్తో కట్టేసి గుడిలో పెట్టినప్పుడు ఆయన దేవునితో సమాధానపడి, ఒక్కసారి నీ శక్తిని నాకు ఇవ్వు తండ్రి అని చెప్పి రికన్సైల్ అవుతాడు. అప్పుడు జుట్టు మొలిచిందంటే, జుట్టు మొలచడం పక్కన పెడితే దేవుని యొక్క శక్తి తిరిగి ఆయన్ని ఆవరించుకుంటుంది. దేవుని యొక్క శక్తి తిరిగి ఆయన పొందుకుంటాడు కదా. రికన్సైల్ అవ్వడం వలన దేవుడు తిరిగి తను స్నేహితునిగా వచ్చే అవకాశం ఉంది, తిరిగి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. ఆయన సన్నిధిలో పాపం అనేది ఆయన లెక్క చేయకుండా ఉన్నాడు. మనిషి యొక్క పాపం ఆయన లెక్క చేస్తే ఏ మనిషి నిలవలేడు. అందుకనే ఆయన అవకాశం అనేది ఇస్తున్నాడు. ఒకవేళ పాపంలో ఆయన సన్నిధిలోకి వచ్చి బ్యాక్ స్లైడ్ అయిపోయి ఆయన సన్నిధిలో నిలిచి ఆయన ప్రేమను తెలుసుకొని ఆయనతో పాటు కొంతకాలం నడిచి తిరిగి వెనక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారేమో. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, రికన్సైల్, తిరిగి నా యొద్దకు రండి, ఐ విల్ హగ్ యూ అని దేవుడు చెప్తున్నాడు. తిరిగి నా యొద్దకు రండి, ఐ విల్ యాక్సెప్ట్ యూ అని దేవుడు చెప్తున్నాడు. తిరిగి నా యొద్దకు రండి, నేను నా చెంతగా మిమ్మల్ని చేర్చుకుంటాను అని చెప్తున్నాడు. మరి తప్పిపోయిన కుమారుడు రికన్సైల్ అయ్యాడు, దేవుడు మెడ మీద ముద్దాడాడు కదా. మరి యేసు ప్రభు యొక్క ప్రేమని మనం గమనించినట్లయితే మన యొక్క పాపం ఆయన ప్రేమ ముందు నిలవదు. మన యొక్క పాపం ఆయన ప్రేమ ముందు నిలవదు. ఆయన ప్రేమ మన అతిక్రమాలని లెక్క చేయనిది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చదివినట్లయితే దేవుని యొక్క ప్రేమ మనకి అక్కడ తెలుస్తూ ఉంటుంది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్త వాయను. నవీన స్వభావంతో మనం ఆయన సన్నిధిలోకి వస్తున్నాం. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, దేవుడు వాళ్ళ అపరాధాలని వాళ్ళ మీద మోపట్లేదంట. క్రీస్తునందు లోకమునకు తనతో సమాధానపరుచుకొనుచు, క్రీస్తునందు లోకమును తనతో పాటు సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాను. మన కోసం ఆయన పాపంగా చేయబడ్డాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏమీ లేదు. ఆయన చేసిన ఆ కృపా కార్యమును బట్టి, మహిమ కార్యమును బట్టి, ఆ త్యాగమును బట్టి ఆయన ఆశ్రయిస్తే చాలు. మనలో ఉన్న పాపాలని సమస్తము ఆయన పెక్కిలించి బయటపడేస్తాడు. ఆయన దేన్ని గుర్తు చేసుకోడంట. ఆయన తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో మనకి పాపానికి అంత దూరం పెడతాడు అంటున్నాడు. ఆయన ఏంటంటే మనం అవ్వాల్సింది రికన్సైల్ అవ్వాలి. దేవుని సన్నిధిలో మనం ఆయనతో పాటు ఎన్నో అనుభవించి, ఆయనతో పాటు ఆయన ప్రేమని మనం అనుభవించి తిరిగి ఆయనకి వెన్ను చూపుతున్నామేమో. దయచేసి దేవుడు చెప్తున్న మాట గమనించండి. రికన్సైల్, తిరిగి ఆయన చెంతకు రండి, ఆయనతో పాటు సమాధాన పడండి. దేవుడు ఆయన తిరిగి మిమ్మల్ని హత్తుకుంటానని ఆయన మాట చెప్తున్నాడు. మనలో ఎక్కడైనా ఆకాను స్వభావం అనేది లోపలికి వస్తుందేమో, మనలో ఎక్కడైనా నిబంధనని మీరే స్థితి మనలో ప్రవేశిస్తుందేమో. దయచేసి ఇక్కడ గమనించండి. దేవుని యొక్క స్వార్థని భిన్నంగా
ప్రకటించడం అనేది కూడా శాపగ్రస్తమైనదే. దేవునికి వేరుగా బతకడం అనేది శాపగ్రస్తమైనదే. గమనించండి, దేవుని బిడ్డలుగా మనం బ్రతికి వెనుదిరిగితే మనం నిబంధనని బ్రేక్ చేస్తున్నాం అనేది జ్ఞాపకం చేసుకోండి. ఆకాను జీవితం చూడండి, ఆకానికి అవకాశం లేకుండా పోయింది. కానీ ఇజ్రాయేలీలు ఆకాను చేసిన శాపగ్రస్తాన్ని తీసేసుకున్నందుకు వాళ్ళు విక్టరీ పొందారు. మరి మన జీవితంలో కూడా మనలోకి శాపగ్రస్తమైనవి లోపలికి ప్రవేశిస్తున్నాయేమో, దేవునికి ఇష్టం లేనివి లోపలికి ప్రవేశిస్తున్నాయేమో, దేవుడు దేన్ని శాపగ్రస్తంగా ఎంచాడో దాన్ని మనం ఇష్టపడుతున్నామేమో. దయచేసి ఒక్కసారి ఆలోచన చేసి మరి దేవుడి సన్నిధిలో మీ జీవితాలను అప్పగించుకొని ఆయన చెప్పినట్టుగా నడిస్తే, ఆయన చెప్పినట్టుగా సమాధానకరంగా మనం ఉంటే దేవుడు మనల్ని హత్తుకుంటున్నాడు, దేవుడు తిరిగి మనల్ని హత్తుకుంటున్నాడు. మరి దయచేసి ఇది మీకు అర్థమైనట్లయితే దేవుడి సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. ఒకవేళ నీకు బోధింపబడిన దానికంటే భిన్నంగా ఏదైనా బోధిస్తున్నావేమో, నీకు బోధింపబడిన దాన్ని కాక లాభసాధకంగా ఉందని దేవుడిని నువ్వు అమ్మేస్తున్నావేమో, దయచేసి రికన్సైల్ అవ్వడానికి, తిరిగి సమాధానం పొందడానికి, దేవుడితో సమాధానం పడడానికి ప్రార్థిద్దాం. నాతో పాటు ప్రార్థన చేయండి. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి, ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. మరి ఆకాను స్వభావము తండ్రి నాయన, మరి నీ బిడ్డలు ఎక్కడైనా మొలుస్తుందేమో తండ్రి నాయన, దయచేసి తండ్రి నాయన ప్రభువా, నీ యొక్క నెమ్మది తండ్రి నాయన, సమాధానం వాళ్ళ జీవితాల్లో తీసుకొచ్చి తండ్రి నాయన, నీ ఆత్మ ద్వారా వాళ్ళని ప్రేరేపించమని అడుగుచున్నాను ప్రభువా. వాళ్ళు తండ్రి దాని నుంచి దూరంగా పోగునట్లుగా తండ్రి, నీకు మరీ సమీపముగా వాళ్ళు తండ్రి నాయన వచ్చినట్లుగా కృప చూపించండి. ఒకవేళ అనేక మంది తండ్రి నాయన, ఒకవేళ తండ్రి నాయన పరిశుద్ధులు వాళ్ళ జీవితాల్లో తండ్రి నాయన నీకు దూరంగా ఉండి నడుస్తున్నారేమో తండ్రి, నీకు దూరంగా వెళ్ళిపోయారేమో తండ్రి నాయన పరిశుద్ధుడా, దయచేసి వాళ్ళని తిరిగి తండ్రి నాయన నీవు హత్తుకొనమని అడుగుచున్నాను. వాళ్ళలో కలిగిన మార్పును అంగీకరించి తిరిగి హత్తుకొనమని అడుగుచున్నాను. వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళు చేసిన తండ్రి నాయన నీకు వ్యతిరేకమైన స్వార్థను వాళ్ళు ప్రకటించినట్లయితే పరిశుద్ధుల వాళ్ళలో కలిగిన మార్పును తండ్రి నాయన గ్రహించి తండ్రి నీవే వాళ్ళని తిరిగి హత్తుకొనమని అడుగుచున్నాను ప్రభువా. సహాయం దయచేయండి. ఆకాను స్వభావము తండ్రి నాయన, ఈ తండ్రి నాయన పరిశుద్ధ మా మధ్య తండ్రి నాయన సంచరించుచుండగా తండ్రి నాయన, ఇదిగో నిన్ను తండ్రి నాయన గుర్తించి నీతో పాటు జీవించగలిగే శక్తిని, జ్ఞానాన్ని మాకు దయచేయమని, ఆకాను స్వభావాన్ని మేము పసిగట్టి తండ్రి దానికి దూరంగా ఉండగలిగే భాగ్యాన్ని మాకు కలుగు చేయమని పరిశుద్ధ సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఇదిగో తండ్రి నాయన మరి పరిశుద్ధ తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీపిస్తాం ప్రతి బిడను తండ్రి నీవే దర్శించి వాళ్ళ జీవితాల్లో గొప్ప మార్పులు సంభవించడానికి కృప చూపించమని, మునిపెన్నడూ తండ్రి వాళ్ళు చూడని గొప్ప ఆశీర్వాదములతో వాళ్ళని నింపమని, నీ ఆత్మ అభిషేకంతో వాళ్ళు నడిపించమని, నీ శక్తిని ఆశ్రయించటకు, నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కృప చూపించమని పరిశుద్ధమైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.